హాయ్ అండి. విజయవాడలో ఉన్న గాంధీనగర్ దగ్గరలో నక్కల్ రోడ్డు దగ్గర సిఎస్ఐ ఎస్టీ పాల్ బసిలికా అనే చర్చ్ అయితే గ్రాండ్ ఓపెనింగ్ అయితే జరిగిందండి. అస్సలు చూస్తుంటే కన్నులు విందుగా ఉందన్నమాట. ఎంత బాగుందంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. ఈ వ్యూ అయితే చాలా బాగుందండి. నాకెందుకు ఇక్కడికి రాగానే వీడియో తీయాలి అనిపించింది. ఈ మొత్తం ఎంట్రన్స్ దగ్గర నుంచి కూడా మొత్తం నీట్గా ఎంత అందంగా డెకరేషన్ చేశారో. 31st సెలబ్రేషన్ అయితే ఇక్కడ చాలా బాగా జరుగుతుందని అయితే అనుకుంటున్నారు. అందరూ వచ్చేసి ఇక్కడ చక్కగా ఫోటోలు వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. ఈ వ్యూని మంచిగా ఆకర్షణీయంగా చేసినందువల్ల అందరూ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మీరెవరన్నా ఇక్కడ దగ్గరలో ఉంటే కనుక ఈ చర్చికి వచ్చేసి ఒక్కసారి వ్యూని చూసుకొని మీరు కూడా ఈ చర్చికి మీరు చర్చికి వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా ఇక్కడకు రావచ్చు. చాలా బాగుంది. చర్చి లోపల కూడా చాలా బాగా నీట్గా అరేంజ్ చేశారు. ఈ చర్చి ఓపెనింగ్ చేయడానికి, ఈ చర్చి కట్టడానికి కూడా చాలా రోజులు పట్టిందండి. నేను చాలా రోజుల నుంచి ఈ చర్చికు ఎలా అవుద్దా, లాస్ట్కి ఫినిష్ ఎలా ఉంటుందా చూడాలని చాలా రోజుల నుంచి కూడా నేను ఎదురు చూస్తూ ఉన్నాను. లాస్ట్కి ఈ ఫినిష్ అయితే వచ్చింది. చూడండి అసలు ఎంత అందంగా ఉందో. ఒక్కసారి చూస్తుంటేనే ఇలా ఉంది అంటే, వీడియోలో చూస్తేనే ఇలా ఉంటే, మనం డైరెక్ట్గా వస్తే ఇంకెలా ఉంటుంది అంటారు. ఇదైతే ఎంట్రన్స్ అండి. మనకి నక్కల్ రోడ్డు వైపు మొత్తం 3 దారులు ఉన్నాయి. ఇది ఫస్ట్ ఎంట్రన్స్. ఇది చర్చిలోకి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. పైన చూసారు ఎంత నీట్గా దేవుడు బొమ్మలను కూడా చక్కగా నీట్గా డెకరేషన్ చేశారు. చక్కగా మెట్లు కూడా నీట్గా చూడండి. నేను వెళ్తున్నాను, చాలా అందంగా ఉంది. కానీ మేము అనుకున్నాం వీడియో తీయనీరేమోనని, కానీ ఇక్కడ ఏమీ అబ్జెక్షన్ అయితే ఏమీ పెట్టలేదు. వీడియో అయితే తీసామన్నమాట. తీయనిస్తున్నారు. ఎందుకనంటే కొత్తగా గ్రాండ్ ఓపెనింగ్ కాబట్టి ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. తర్వాత అయితే తీయనియరు అన్నమాట. ఎక్కువ శాతం దేవుడి గుళ్ళల్లో, చర్చిల్లో వీడియోలు ఫోటోలు తీయనిరు. చూడండి లోపలికి వెళ్తే ఎంత నీట్గా డెకరేషన్ చేశారో. వీళ్ళు కూర్చునే చైర్స్ కూడా చాలా బేసిక్గా ఉంది, చాలా నీట్గా ఉంది. చాలామంది కూడా రావచ్చు. ఇక్కడ మనం ఎవరికి అబ్జెక్షన్ లేదు. చక్కగా మన దేవుడితో మాట్లాడుకొని ప్రార్థన చేసుకోవచ్చు. మీరెవరన్నా సండే చర్చికి వెళ్ళే అలవాటు ఉంటే కనుక ఇక్కడ కూడా వచ్చేసేయండి ఒకసారి. చాలా నీట్గా ఉంది. మనకు పేషెన్సీగా వచ్చి ఇక్కడ ప్రశాంతంగా దేవుడిని మనం ప్రార్థన చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా డెకరేషన్ చేశారో. దేవుడు కూడా అంత ప్రశాంతంగా ఈ డెకరేషన్ చూసి ఆనందిస్తాడనమాట. నాకైతే అలా అనిపించింది, మీకు చెప్పాలనిపించింది. మనం ఏదన్నా గుడిలో దేవుడిని మనం అలంకరిస్తాము, అలాగే చర్చిని కూడా అలంకరించడం వల్ల దేవుడిని అలంకరించినంత విశేషం అనుకోవచ్చు మనం. అంటే మనకు దేవుడికంటూ రూపం ఉండదు కాబట్టి ఈ చర్చిని చాలా మంచిగా డెకరేషన్ చేశారు. ఇప్పుడు చర్చికి రాని వాళ్ళు కూడా ఈ వ్యూని చూడడం కోసమైనా చర్చిలోకి వస్తారు, ఆ దేవుడి గురించి తెలుసుకుంటారు. ఆహా ఇక్కడ ఈ చర్చి ఉంది, ఇలా ఉందా, ఒక్కసారి వెళ్దాము అన్న ఒక ఉద్దేశం వాళ్ళలో కలిగిద్ది అన్నమాట. చాలా బాగుంది. మనకి నక్కల్ రోడ్డు దగ్గరగా వస్తే ఈ లైటింగ్ చాలా 2-3 కిలోమీటర్ దాకా కనిపిస్తూ ఉంది. మనకి ఇది చాలా బాగుంది. మొన్నటి దాకా అంబేద్కర్ స్టాచ్యూ ఎలా కనపడిందో ఇప్పుడు ఈ చర్చ్ కూడా చాలా దూరంగా బాగా కనపడుతుంది. చాలా ఇది ఇట్లా కట్టి డెకరేషన్ చేసిన వాళ్ళని మనం అభినందించవచ్చు. ఇది చూడండి, ఇది ఇది సైడ్ అనమాట. సైడ్ నుంచి కూడా నేను వీడియో తీశాను. సైడ్ ఒక గేట్ ఉంది, ఎంట్రన్స్ ఉంది, దారి. ఇది సైడ్ దారి అన్నమాట. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ వెళ్తున్నాము. ఇది బ్యాక్ సైడ్. మొత్తం 3 దారులు ఉన్నాయి. ఎటు నుంచి అయినా వెళ్ళచ్చు, ఎటు నుంచి అయినా రావచ్చు. ఇది మొత్తం మీరు చూస్తారు కదా అని నేను తీస్తున్నాను. ఇటైతే నక్కల్ రోడ్డు, అటైతే బందర్ రోడ్డు, అటు రమా కట్విస్ వేసుకెళ్ళే రోడ్డు అనమాట.
మీకు రమాకాడ్ పీసెస్ తెలిసే ఉంటుంది. ఆ రోడ్డుకి వెళ్తే వెళ్ళిన చర్చ్ వచ్చిద్ది. నక్కల రోడ్డు మీద నుంచి వెళ్ళినా కూడా చర్చ్ వచ్చిద్ది అన్నమాట. ఇదండి, ఇంకా నేను మొత్తం చూపించానని అనుకున్నాను. ఎవరైనా ఈ దగ్గరలో ఉంటే కనుక ఈ 31st మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఫోటోలు దిగాలి, ఎక్కడ సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఇదొక మంచి ప్లేస్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. దేవుణ్ణి ప్రార్థించుకున్నట్టు ఉంటుంది, అటు మనకి మనం ఫోటోలు వీడియోలు తీసుకున్నట్టు ఉంటుంది. నాకైతే తెలిసిన వరకు నేను వీడియో తీశానండి. మీకు మరి ఈ చర్చి ఎవరికి తెలియదో, ఒకవేళ చర్చికి వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేసేయండి, మన వీడియోను లైక్ చేసేయండి, మంచిగా సబ్స్క్రైబ్ చేసేయండి. చూడండి ఎంత అందంగా ఉందో. ఇప్పుడైతే మనం మొత్తం చూపించేసాము. ఇంకా నేను ఇంటికి వెళ్ళడానికైతే బయలుదేరాను. మీకు మొన్న నేను చెప్పాను కదా, నాకు ఇంటి దగ్గర అస్సలు ఉండని కాలు నిలకడలేదని. ఓకే, బాయ్ బాయ్. మళ్ళీ మంచి వీడియోలో కలుసుకుందాం.